సార్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, కొన్ని పేర్లు తీసుకురావటం నాకు ఇష్టం లేదు, కానీ పలానా ప్రభుత్వాధినేతకు నేను దగ్గర అని చెప్పుకోవటానికి బ్యూరోక్రాట్లలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు విపరీతంగా షో ఆఫ్ చేస్తారని, దీనివల్ల పర్యవసానాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం అలా చేస్తారు అని చెప్పి ఒక అపప్రద ఉంది. అలా సఫర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అలా ప్రయోజనాలు పొంది పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఈ బ్యూరోక్రసీలో ఈ విధమైనటువంటి పద్ధతి వచ్చింది? అది వాళ్ళ వ్యక్తిగత చాయిస్ అంతే తప్ప అదేమీ ఉద్యోగం మిమ్మల్ని అలా ఉండమని చెప్పి ఫోర్స్ చేయదు. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇలాగే వీళ్ళతో ఒక ఫోటో దిగి సెల్ఫీ దిగి ఆ ఫోటోని ప్రదర్శించుకుని బయట ఎక్కడో ప్రచారం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ మానసిక బలహీనత అంతే తప్ప దాన్ని ఏం చెప్తాం. చాలామంది మనుషుల్లో బలహీనతలు ఉన్నట్లే బ్యూరోక్రాట్లో కూడా కొంతమందికి బలహీనతలు ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. సార్ ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పాలిటిక్స్ మొత్తం ఒక ఎత్తు, మీ ట్రాక్ రికార్డ్ మొత్తం ఒక ఎత్తు, ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక ముందు ఒక ఎత్తు. ఇది మీరు చెప్పిన మాట. ఎందుకంటే నడవగలిగినంత వరకు నేను నడుస్తాను, పోరాడతాను అని చెప్పి. సార్, వాట్ విల్ ఈజ్ యువర్ టార్గెట్? వాట్ విల్ బి యువర్ యాక్షన్ ప్లాన్? నేను అందిపుచ్చుకున్న ప్రపంచాన్ని వదిలి వెళ్లేలోపు దాన్ని ఎంతో కొంత మెరుగుపరిచి వెళ్ళాలి అనేది ఒకటే నా సింగిల్ పాయింట్ టార్గెట్. టు లీవ్ ద వరల్డ్ బెటర్ దాన్ వాట్ ఐ ఫౌండ్. ఓకే. దీనికి నేను ఎంచుకున్నటువంటి మార్గం ఇది. నాకు తక్షణ ప్రమాదం ఇది కనిపిస్తుంది కాబట్టి ఆ తక్షణ ప్రమాదాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అంత మాత్రం చేత అది ఒక్కటే నా ఎజెండా అని చెప్పడంలా. అదొక ప్రధాన ఎజెండా, కానీ దాంతోపాటుగా సమాజానికి బెటర్ ఫ్యూచర్కి అవసరమైనటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాకుండా ఉండడం అనేది ఒకటే కాదు కదా. ఆ తర్వాత సమాజాన్ని మెరుగుపరుచుకునే పని కూడా ఉంది కదా. దానికి కావలసినటువంటి పనులన్నిటిలోనూ నా వంతు, నా ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జి నాకు తోచింది నేను చెప్తూ ఉంటాను. ప్రజల్ని ప్రభావితం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా మాట నేను చెప్పిన దాంట్లో తర్కం ఎవరికైనా నచ్చితే ఫాలో అవుతారు, నచ్చని వాళ్ళు పక్కన పడేయచ్చు. దట్ ఈస్ గోయింగ్ టు బి నా కార్యాచరణ అది. ఓకే. ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే నేను ఇప్పుడే చెప్పలేను. దిస్ ఇస్ జస్ట్ మై బిగినింగ్. ఆనెస్ట్ పర్పస్తో ముందుకు వస్తున్నాను, ఆనెస్ట్ ఇంటెన్షన్స్తో ముందుకు వస్తున్నాను. నేను ఎంతవరకు రీచ్ అవ్వగలను అనేది కాలమే నిర్ణయించాలి. నా ఆనెస్టీని సస్పెక్ట్ చేసినాడు, నా ఇంటెన్షన్ సస్పెక్ట్ చేసినాడు, నన్ను చరిత్ర చెత్తబుట్టలో పడేయండి. అప్పటి వరకు నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను ఒకసారి టైం ఉన్నప్పుడు చూడండి, గమనించండి. దట్ ఈజ్ ఆల్ ఐ కెన్ టెల్. సార్, ఎప్పుడు ఉండబోతుంది మీ పార్టీ ప్రకటన? తెలియదు అసలు. చెప్తున్నాను కదా, భవిష్యత్తుని ఎప్పుడే దర్శించలేను కదా. సో ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్. అతి త్వరలో ఉంటుందా? అది చెప్పేది. అతి త్వర అనేది సబ్జెక్టివ్ అనుకోండి. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే. సో ఐ డోంట్ నో వెన్.